లిల్లీలో వ్యాపించే బ్లోసమ్ మిడ్జ్ సలహా సూచిక. భారతీయ కృషి పరిశోధన సంస్థ వారి పూల విజ్ఞాన పరిశోధన కేంద్రం, పూణే, మహారాష్ట్ర, లిల్లీలో వ్యాపించే బ్లాసోమ్ మిడ్జి, కాంటారియా మ్యాకులిపేనిస్ యొక్క నిర్ధారణ మరియు నివారించు చర్యలు పై ఓ చిన్న వీడియో రూపంలో ఒక సలహా సూచికను విడుదల చేసింది. లిల్లీ రైతులకు బ్లాసోమ్ మిడ్జి యొక్క జీవి పరిసర శాస్త్రం మరియు క్షేత్ర పరిస్థితులలో వాటి నిర్వహణ చర్యల గురించి అవగాహన కల్పించడానికి ఈ సలహా సూచిక రూపొందించబడింది. ఇటీవల లిల్లీ రైతులు వికృతమైన మరియు కుళ్ళిన పూల కారణంగా పూల దిగుబడిలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మొదట్లో ఈ వ్యాధి తెగులు లేదా నులిపురుగుల వల్ల సోకింది అని భావించారు. కానీ లిల్లీ మొగ్గలు కుళ్ళిపోవడం మరియు వికృతమైన రూపం మారడం మొగ్గల లోపల తినే పురుగుల వల్ల సోకుతుందని ఐసిఆర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చరల్ రీసెర్చ్, పుణె శాస్త్రవేత్తలు ధృవీకరించారు. వర్గీకరణ సాధనాలు మరియు బార్కోడింగ్ ను ఉపయోగించి ఐసిఆర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చరల్ రీసెర్చ్, పుణె శాస్త్రవేత్తలు ఈ మిడ్జి జాతి కాంటారియా మ్యాకులిపేనిస్ అని నిర్ధారించారు. వర్షాకాలంలో మధ్య మరియు దక్షిణ భారత రాష్ట్రాల్లో మిడ్జి నష్టం ఎక్కువగా నమోదయ్యింది. మిడ్జ్ పిల్ల పురుగులు పూల మొగ్గ కణజాల అంతర్గత భాగాన్ని తింటాయి. మొదటి దశలో ఇవి పూలలో వికృతమైన రూపంలోకి మారడం, కుళ్ళిపోవడం జరుగుతుంది. లిల్లీ మొగ్గలు వికసించే సమయంలో ఒక చిన్నపాటి గాయం వల్ల కూడా పువ్వులు వికారమైన రూపంలోకి మారడం వల్ల మార్కెట్ చేయలేని రీతిగా అవుతుంది. కొన్నిసార్లు మిడ్జ్ నష్టం లక్షణాలు ఆకులలో సంభవించే నులిపురుగుల వల్ల కలిగే లక్షణాలు లాగా పోలి ఉంటాయి. కానీ నులిపురుగుల వల్ల దెబ్బతిన్న మొక్కలలో ఎదుగుదల కుంటిపడుతుంది. విస్తారమైన ముళ్ల వంటి నిర్మాణాలు స్కేప్ మరియు పువ్వుల మీద కనిపిస్తాయి. దానితో పాటుగా వంకరిగా ఉన్న స్కేప్ ఉపరితల మీద గట్టిపడిన గోధుమ రంగులో పువ్వులు ఉంటాయి. బ్లోసమ్ మిడ్జ్ కాంటారియా మ్యాకులిపేనిస్ 14 నుంచి 17 వరకు రోజుల్లో జీవిత చక్రం పూర్తి చేస్తుంది. కొత్తగా ఏర్పడిన లిల్లీ మొగ్గల లోపల మిడ్జ్ ఆడపురుగులు 3 నుంచి 7 స్తూపాకార గుడ్లను గుంపుగా పెడతాయి. గుడ్లు నుంచి పిల్ల పురుగులు 36 నుండి 48 గంటల్లో బయటికి వస్తాయి. ప్రారంభంలో పిల్ల పురుగులు పారదర్శకంగా కనిపిస్తాయి. తరువాత దశలో లేత తెలుపు రంగులోకి మారుతాయి. తరువాత అభివృద్ధి దశలో పసుపు రంగులోకి మారుతాయి. అభివృద్ధి చెందిన పిల్ల పురుగులు సుమారు 1.5 నుండి 2 మిల్లీమీటర్లు పొడవు కలిగి ఉంటాయి. ప్యుపా ఏర్పడిన 7 నుండి 12 రోజుల తరువాత సాయంత్రం సమయంలో పెద్ద పురుగులు బయటికి వస్తాయి. అవి 3 నుంచి 4 రోజుల వరకు జీవిస్తాయి. కాంటారియా మ్యాకులిపేనిస్ నిర్దిష్ట వర్గీకరణ ద్వారా గుర్తించవచ్చు. మాగోట్ యొక్క 8వ ప్రోత్తికడుపు విభాగంలో ఉన్న స్పైరకిల్స్ లోబ్లు క్రిందకి తిరిగి ఉంటాయి. ఆడ ఈగ యొక్క మొదటి యాంటినల్ ఫ్లాగెల్లోమేర్ రెండవ దానికంటే 1.8 నుండి 1.9 రెట్లు పొడవుగా ఉంటాయి. అలాగే మగ పురుగు యొక్క ఎడ్గాస్ పొడవు హైపోప్రోప్ పొడవు కంటే ఎక్కువగా ఉంటుంది. ఐసిఆర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చరల్ రీసెర్చ్, పుణె శాస్త్రవేత్తలు బ్లోసమ్ మిడ్జ్ ను వేగంగా మరియు విశ్వసనీయంగా నిర్ధారించడానికి డిఎన్ఏ బార్కోడింగ్ ను ఉపయోగించారు. లిల్లీ మిడ్జ్ తగ్గుముఖం కోసం కింది నిర్వహణ పద్ధతులను అనుసరించాలని సిఫార్సు చేయబడింది. బ్లోసమ్ మిడ్జ్ నిర్వహణకు పారిశుద్ధ్యత అత్యంత ముఖ్యమైనది. మిడ్జ్ యొక్క గుడ్లు మరియు పిల్లపురుగులు లిల్లీ మొగ్గల లోపల ఉంటాయి కాబట్టి పురుగుమందులు లోపలికి వెళ్లడం కష్టమవుతుంది. అందువల్ల పొలంలో బ్లోసమ్ మిడ్జ్ సోకిన మొగ్గలను సేకరించి నాశనం చేయాలని సిఫార్సు చేయబడింది. ఎందుకంటే ప్రాథమికంగా వీటి వల్ల పొలంలో వ్యాప్తి చెందుతాయి. ఎప్పటికప్పుడు మిడ్జ్ సోకిన మొగ్గలను సేకరించి వాటిని నాశనం చేయాలి. మిడ్జ్ సోకిన పూల మొగ్గలలో పిల్ల పురుగులు తప్పించుకోకుండా వాటిని మూత ఉన్న డబ్బాలో ఉంచి పూర్తిగా వాటిని నాశనం చేయాలి. పెద్ద ఈగలు స్వేచ్ఛగా గాలిలో సంచరించే పురుగులు. ఇవి తరచుగా సాయంత్రం సమయములో గుడ్లు పెట్టడానికి పూల మొగ్గలను సందర్శిస్తాయి. కాబట్టి వేప గింజల ద్రావం 5% పిచికారీ చేయడం ద్వారా లిల్లీలో వచ్చే మిడ్జ్ ముప్పును తగ్గించవచ్చు. పరిపక్వ పిల్ల పురుగులు మొగ్గల నుండి బయటికి వచ్చి మట్టి లోపల ప్యుపాగా ఏర్పడతాయి. అయితే ప్యుపేషన్ తెమనేలలో మాత్రమే జరుగుతుంది. ఇవి పొడి నేలలో ప్యూపేట్ అవ్వడం విఫలమైనట్లు శాస్త్రవేత్తలు గమనించారు.
అందుకని ప్యూపేషన్ రేటును తగ్గించడం కోసం లిల్లీ పంటల వరుసల మధ్యలో మట్టిని పొడిగా ఉంచాలని సూచించారు. పిల్ల పురుగులు ప్యూపాగా మారే ముందే వీటిని మట్టిలో ఉపయోగించే పురుగు మందులతో నివారించవచ్చు. దానికంటే అధికంగా లిల్లీ వరుసల మధ్య మట్టిని తరచుగా కదిలించడం వల్ల మిడ్జెస్ ని నియంత్రించవచ్చు. ఎందుకంటే ఇది మిడ్జ్ జీవిత చక్రానికి అంతరాయం కలిగించడం వల్ల అవి నేల నుండి బయటికి రాకుండా చేస్తాయి. బ్లోసమ్ మిడ్జ్ ని సమర్థవంతంగా నిర్మూలించడం కోసం గ్రామం అంతా లేక ప్రాంతం అంతా జోనల్ విధానాన్ని ఉపయోగించి సిఫార్సు చేసిన పద్ధతులను అమలు చేయడం చాలా అవసరం. రసాయనిక పురుగుమందులను పిచికారీ చేయవద్దు. ఎందుకంటే పూలలో మరియు నేలలో ఉన్న మిడ్జ్ దశలను ఇవి సమర్థవంతంగా నివారించలేవు. అదే కాకుండా ఇవి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి.